ఈ అడ్వెంచర్ బైక్ చాలా మందికి తెలియదు అండ్ ఈ బైక్ ఎక్కడ సేల్ చేస్తున్నారో కూడా తెలియదు. హాయ్, దిస్ ఇస్ మోటోబోట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ చాలా రోజుల తర్వాత మనమైతే ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఎండ్ వరకు చూడండి. ఎండ్లో అయితే ఒక సర్ప్రైజ్ ఒపీనియన్ అయితే ఉంటుంది. చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే గట్టి కొట్టండి, మరీ పగిలిపోయేంత కాదు. ఈ అడ్వెంచర్ బైక్ చాలా మందికి తెలియదు అండ్ ఈ బైక్ ఎక్కడ సేల్ చేస్తున్నారో కూడా తెలియదు. కానీ ఇది కనుక రోడ్డు మీదకి వచ్చిందంటే బీస్ట్ అంటారా బాబు అని అయితే మీరు అంటారు. డిజైన్ కానీ, ఫీచర్స్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ అన్ని అడ్వాన్స్ లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ ఆ బైక్ ఏంటంటే జాంటెస్ 350T. ఇప్పుడు టాపిక్ వస్తే నేను చెప్పే బైక్ జాంటెస్ 350T. ఇది ఒక అడ్వెంచర్ బైక్ అనమాట. అండ్ ఈ బైక్ గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలిస్తే కనుక కింద కమెంట్ చేయండి. ఫస్ట్ దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే ఈ లుక్. అసలు ఫ్రంట్ నుంచి చూస్తే ఇది ఒక బిగ్ బైక్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఒక హిమాలయన్ కాదు, ఒక BWM కాదు, ఏదో ఒక కొత్త ఏలియన్ని చూసినట్టయితే మనకి ఫీలింగ్ వస్తుంది. స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి దీని ప్రైస్ ఎంత అని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. దీని వేరియంట్స్ ప్రైస్ వచ్చేసి ఇది 3.37 lakh ఒకటి అండ్ 3.57 lakh షోరూమ్ ప్రైస్ అయితే మనకు పడుతుంది. అండ్ ఇప్పుడు వీటి కలర్స్ గురించి చూస్తే ఇది 2 వేరియంట్స్లో 2 కలర్స్ అయితే వస్తుంది. అంటే అప్రాక్స్ హిమాలయన్ కాస్ట్ రేంజ్లో అయితే అంతుంది. కానీ ఫీచర్స్ చూస్తే మాటికి హిమాలయన్ జిమ్కి వెళ్ళినట్టు అయితే ఉంటుంది. అండ్ ఈ బైక్లో నాకు నచ్చింది ఏంటంటే దీని లుక్తో కాకుండా దీని ఫీచర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అదేంటంటే ఇది కీలెస్ ఇగ్నిషన్తో అయితే వస్తుంది. అంటే మనం కీ యూజ్ చేయట్లేదు, పాకెట్లో ఉన్న హలో బాస్ అని అయితే మీకు వెల్కమ్ చెప్తుంది. అండ్ ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనం బటన్స్తోనే ఆపరేట్ చేయొచ్చు, కీ అక్కర్లేదు. తర్వాత దీని ఎలక్ట్రానిక్ విండ్షీల్డ్ అనమాట. బటన్ నొక్కితే గ్లాస్ పైకి, బటన్ నొక్కితే గ్లాస్ కిందకి అయితే దిగుతుంది. అండ్ హైవేలో విండ్ బ్లాస్ట్ అయితే బాగా కంట్రోల్ చేయొచ్చు దీంతో. అండ్ ఇప్పుడు ఈ కీ విషయానికి వచ్చేస్తే ఇది 1.6 మీటర్ వరకు మన బైక్ని అయితే అన్లాక్ చేయగలదు, లాక్ చేయగలదు. అండ్ ఒకవేళ బైక్కి కనుక బ్యాటరీ తగ్గిపోతే ఇది ఒక పర్టికులర్ ప్లేస్లో దాని దగ్గర పెడితే మనకి బైక్ అయితే అన్లాక్ అవుద్ది. సో ఇది సేఫ్టీ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది బైక్ గురించి అయితే మాట్లాడదాం. ఎస్, దీని ఇంజన్ గురించి. ఇందులో ఉండేది 348cc సింగిల్ సిలిండర్ విత్ లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే అనమాట. అండ్ ఈ ఇంజన్ అవుట్పుట్ వచ్చేసరికి ఇది అప్రాక్సిమేట్గా 38 bhp పవర్ అయితే ఇస్తుంది. టార్క్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సిటీ ప్లస్ హైవే అయితే బాగా కవర్ చేయొచ్చు. అండ్ ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి మనకి ఆఫ్ రోడ్ కూడా చాలా ఫీల్ ఉంటుంది. అండ్ సస్పెన్షన్ డాంపింగ్ కానివ్వండి మొత్తం స్మూత్ అయితే ఉంటుంది. ఒకసారి నడిపిన వాళ్ళు కింద కామెంట్ చేయండి ఎలా ఉందో మీ సస్పెన్షన్ కానివ్వండి, రైడ్ ఫీలింగ్ కానివ్వండి, ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి ఎలా ఉందో ఒకసారి కింద చెప్పండి నాకు. అండ్ లాంగ్ రైడ్స్ వచ్చేసరికి మన బాడీ మీద అస్సలు ప్రెషర్ అయితే ఉండదు అండ్ స్ట్రెస్ కూడా పడదు. సింపుల్గా అలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది ఇంజన్ వరకే కాదు, అండ్ ఇది ఫుల్ ఎక్విప్డ్ LED లైట్స్ అయితే వస్తుంది. అండ్ మెయిన్లీ దీనికి 5-inch TFT డిస్ప్లే అయితే వస్తుంది విత్ డే అండ్ నైట్ మోడ్స్ విత్ క్లీన్గా ఉంటుంది ఇది. అండ్ రీడబిలిటీ అయితే క్లీన్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ డిస్ప్లేలో అయితే మనం టైర్ మానిటరింగ్ సిస్టమ్, ఒకవేళ గాలి కనుక తక్కువ ఉంటే బాస్ నీ గాలి తక్కువ ఉందని చెప్తుంది, వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఈ బైక్కి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది అండ్ సేఫ్టీ అయితే పక్కా. అండ్ ఇది బిగ్ ఫ్యూయల్ ట్యాంక్తో అయితే వస్తుంది. సో లాంగ్ రైడ్స్కి మనం అంత భయపడక్కర్లేదు, ఫుల్ ట్యాంక్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. దీని హైట్ ఎక్కువ కాబట్టి మనకి అప్రైట్ పోస్టర్ అయితే ఉంటుంది. అండ్ లాంగ్ రైడ్స్కి సూపర్ ఫీల్ అయితే ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే జాంటెస్ 350T అనేది ఒక అండర్ రేటెడ్ అడ్వెంచర్ బైక్. అది అండర్ రేటెడ్ ఎందుకంటే ఇది మనకి సేల్ ఎక్కడ చేస్తున్నారో తెలియదు, సర్వీస్ ఎక్కడ చేస్తున్నారో తెలియదు. అండ్ సర్వీస్ లిమిటెడ్ అండ్ సర్వీస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఈ వీటిని సర్వీస్ చేసేవాళ్ళు బెన్లీ వాళ్ళు అయితే సర్వీస్ చేస్తారు. అండ్ సేల్ చేసేవాళ్ళు అయితే మనకి యాప్లోకి వెళ్ళి అండ్ మనం అయితే ఆన్లైన్లోకి వెళ్ళి చూసుకొని ఎక్కడ సేల్ చేస్తున్నారో చూసుకోవాలి. అండ్ ఇది విజయవాడ, హైదరాబాద్, మన తెలుగు స్టేట్స్లో అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ సర్వీస్ సెంటర్ వచ్చేసరికి ఇది చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో అందుకే ఈ బైక్ని ఎవరు చూస్ చేసుకోరని నా ఫీలింగ్. బట్ ఈ బైక్ ఒకసారి మీరు నడిపితే కనుక బీస్ట్ అనే అంటారు. అండ్ ఈ బ్రాండ్ పాపులర్ కాకపోవచ్చు, కానీ ఒకసారి ట్రై అయితే ఇవ్వండి. అండ్ ఎలా ఉందో కింద చెప్పండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసిండి. అండ్ రైడ్ సేఫ్. అంటిల్ దెన్, బాయ్.